ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. వాస్తవానికి అధ్యాయం అంతా చదవాలి, మనం అక్కడక్కడ చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాం. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభించబడిన. 7వ వచనం, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేసితివి, మహిమ ప్రభావములతో వాని కిరీటం ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చితివి. 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. 17వ వచనం, కావున ప్రజలు పాప పరిహారం కలుగజేటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చదవబడిన లేఖన భాగాలు లేఖనాల్లోనే చాలా ప్రశస్తమైనవి. పర్టికులర్గా హెబ్రీ పత్రిక అంతా చాలా ప్రత్యేకమైనది. నాకు ఒక ఆశ ఏంటంటే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని బైహార్ట్ చేయాలని ఆశ, కానీ అవట్లేదు. ప్రార్థన చేయండి. హెబ్రీ పత్రిక బైహార్ట్ చేస్తారు భక్తులు, గ్రేట్ కామెంటేటర్స్. 2 పత్రికల్ని బాగా ధ్యానిస్తారు. రోమా పత్రిక, 2వది హెబ్రీ పత్రిక, 3వదిగా ఎఫెసీ పత్రిక కూడా. ఈ 3 పత్రికలు మనం ఎంతగా ధ్యానం చేస్తే, ఎంతగా ఆలోచన చేస్తే మన హృదయాలు అంతగా ఆస్వాదించబడతాయి. మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడతాం. ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం, ఆయన వ్యక్తిత్వం, ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుంటారు. చాలా సంతోషం. మనం కూడా ప్రభువుని గురించి ధ్యానించడం ఎంత అయినా ఆశీర్వాదకరం. హెబ్రీలో రాసిన పత్రిక చాలా ప్రత్యేకంగా మనం చూడాలి. హెబ్రీలకు రాయబడిన పత్రిక మనకు తెలిసిందే. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన్ని వచ్చినప్పుడు పేతురు గారు 3000 మంది, ఆయన పరిచర్య ద్వారా 3000 మంది, 5000 మంది పురుషులు, స్త్రీలు, ఇంకా నెంబర్ ఇచ్చారంటే ఓన్లీ మెన్. 3000 మంది పురుషులు, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ నెంబర్ చెప్పబడలేదు. 1000 మంది ఎక్కువైపోతున్నారు. యేసు ప్రభువు వారిని స్వీకరించడం ద్వారా ఆనాటి మత నాయకుల ద్వారా, శాస్త్రులు, పరిసయ్యుల ద్వారా వారు చాలా ప్రెషర్స్ ఎదుర్కొన్నారు. వారిని ఏ విధంగా అయినా సరే మరలా వెనక్కి తీసుకురావాలి, ధర్మశాస్త్రం వైపు తిప్పాలి, దేవాలయం వైపు తిప్పాలి, యోధామతం వైపు తిప్పాలని చాలామంది ప్రయత్నం చేశారు. సౌలు గారు అదే చేశాడు కదండి. వారి ఆస్తులు ధ్వంసం చేశాడు, చాలామందిని జైల్లో వేశారు. చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు గ్రంథకర్త వారిని ధైర్యపరుస్తూ, మీరు ఎంచుకున్న మార్గం శ్రేష్టమైన మార్గం, మీరు ఎంచుకున్న మార్గం నూతనమైన మార్గం, మీరు ఎంచుకున్న మార్గం జీవము కలిగిన మార్గం, మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరము లేదని వారిని ప్రోత్సహిస్తూ 2వ వచనం, విడిచిపెట్టొద్దు, కొట్టుకొని పోవద్దు, విశ్వాసంలో జాగ్రత్తగా ఉండని తెలియజేస్తూ ప్రతి అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. 1వ అధ్యాయంలో ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, 2వ అధ్యాయంలో ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు, 3వ అధ్యాయంలో ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, 4వ అధ్యాయంలో ఆయన యెహోషువ కంటే శ్రేష్ఠుడు. ప్రతి చాప్టర్ మీరు చదవండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సందర్భంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయము చాలా ప్రత్యేకమైన అధ్యాయాలు. 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి చెప్పబడింది. 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క మానవత్వం గురించి చెప్పబడింది. ద డిటీ ఇన్ ద ఫస్ట్ చాప్టర్, ద హ్యుమానిటీ ఇన్ ద సెకండ్ చాప్టర్. 1వ అధ్యాయంలో దేవదూతల కంటే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవదూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడ్డాడు. 1వ అధ్యాయంలో సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. 2వ అధ్యాయంలో సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. యేసుక్రీస్తులో ఉన్న ఈ 2 గొప్ప అసమానమైన అంశాలు, ఈ రెండింటిని కలిపి ఒక కొత్త పదాన్ని ఇంగ్లీష్ డిక్షనరీలోకి తీసుకొచ్చారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు, హైపోస్టేటిక్ యూనియన్. అది కేవలం ఎవరి గురించి వచ్చిందండి?
ప్రభైన యేసుక్రీస్తు గురించి వచ్చిన థియలాజికల్ టర్మ్. ఏ యూనియన్ అది? హైపోస్టేటిక్ యూనియన్. సైన్స్ చెప్పలేదు, ఏ మానవుడు దాన్ని చెప్పలేడు. ఒకే వ్యక్తిలో దేవుడు మానవుడు కలిసి ఉన్నట్టు. 100% గాడ్, 100% మ్యాన్. అందుకే మొదటి అధ్యాయము గోల్డ్, బంగారంతో పోల్చబడింది. రెండో అధ్యాయము తుమ్మకర్రతో పోల్చబడింది. ఏం జరిగింది? మందసంలో ఏముందో చెప్పండి? తుమ్మకర్ర, బంగారం. బంగారం దేని మీద పదగబడింది? తుమ్మకర్ర. బంగారం తుమ్మకర్ర అయిపోలేదు, తుమ్మకర్ర బంగారం అయిపోలేదు. ఈ రెండు ఇన్సపరబుల్, ఈ రెండు కలిపి ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి 2 చాప్టర్స్ చాలా గ్రేట్ చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ సన్ ఆఫ్ గాడ్, రెండో చాప్టర్స్ సన్ ఆఫ్ మ్యాన్, యేసుక్రీస్తు యొక్క మానవత్వం. బైబిల్ గ్రంథంలో చాప్టర్ 2 చాలా ప్రత్యేకమైనవని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయంలోనే ఫస్ట్ మ్యాన్ క్రియేషన్ ద్వారా వచ్చాడు. ఎవరైనా? ఆదాం క్రియేషన్ ద్వారా వచ్చాడు. ఆయనకి బిగినింగ్ అదే. కానీ యేసుప్రభు వారు క్రియేషన్ ద్వారా కాదు, ఇన్కార్నేషన్, ఆయన అవతారంతో వచ్చాడు. ఆయనకి బిగినింగ్ అది కాదు. ఆయనకి బిగినింగ్ ఏంటి? ఎటర్నిటీ. 2 చాప్టర్స్ కదా. 2వ అధ్యాయంలో ఒక ప్రోటోటైప్గా ఆదామును మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము యేసుక్రీస్తు మానవుడికి వచ్చిన చరిత్రాత్మక ఘట్టం, హిస్టారికల్ వ్యూ చెప్పబడింది. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడటం హిస్టారికల్గా, చరిత్రాత్మకంగా చెప్పబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, అది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వం. అందులో రాయబడింది, ఆయన దేవునితో సమానుడైండి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇది హిస్టారికల్గా కాదు, ఇది ప్రాక్టికల్గా చెప్పబడింది. ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడు? మరణం పొందినంతగా. ఎక్కడి వరకు? సిలువ మరణం పొందినంతగా. ఫిలిపియన్స్ 2 ప్రాక్టికల్ ఆస్పెక్ట్, బట్ హీబ్రూస్ 2, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, నాట్ హిస్టారికల్, నాట్ ప్రాక్టికల్, నాట్ టిపికల్, బట్ డాక్ట్రినల్, సిద్ధాంతపరంగా యేసుక్రీస్తు మానవుడు ఎందుకు అయ్యాడు? ఆయన మానవ అవతారం ఎందుకు ఎత్తాడు? ఆయన రక్త మాంసాల్లో, చూడండి ఆ మాట మనం చూస్తున్నాం 14 వచనం, ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారందున ఆ ప్రకారమే ఆయన కూడా ఏమయ్యాడు? రక్త మాంసాల్లో పాలుపడాడు. వై? దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు ఎందుకు అయ్యాడు అనేది సిద్ధాంతపరంగా ఇచ్చే గ్రేట్ చాప్టర్ ఏంటి? హీబ్రూ చాప్టర్ 2. ఈ హెబ్రీ పత్రికలో కనీసం ఇంకా 2 సందర్భాల్లో ఆయన శరీరధారి అనే మాట చూస్తున్నాం. చూడండి 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన శరీరధారిగా ఉన్న దినములో కన్నీళ్లతోనూ రోదనముతోనూ ఆయన గడిపాడు. ఆయన భయభక్తులు గల వారి నందున ఆయన ప్రార్థనలు, యాచనలు చేశాడు. 5:7. అదేవిధంగా 10వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. ఈ 3 చాప్టర్స్ ఆయన యొక్క హ్యుమానిటీ, మానవత్వాన్ని తెలియజేస్తున్నాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఈజ్ అరైవల్, బెత్లెహేము తీసుకెళ్తుంది. రక్త మాంసాల్లో పాలుపడిన మాట మన హృదయాలను ఎక్కడ తీసుకెళ్తుందండి? 2000 years బ్యాక్ తీసుకెళ్తుంది. హిజ్ అరైవల్, ఆయన రక్త మాంసాల్లో పాలువాడుగా వచ్చాడు కదా. జనరల్గా ఫ్లెష్ అండ్ బ్లడ్ అని ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం బ్లడ్ అండ్ ఫ్లెష్ అని రాయబడింది. ఎవరైనా ఏమంటారండి? మాంసము రక్తం అంటారు జనరల్గా, కానీ బిబ్లికల్ అలా చెప్పట్లేదు. ఏం చెప్తుంది? రక్త మాంసాలు. ఎందుకంటే ఆయన రక్తం చిందించడానికి వచ్చాడు. హిజ్ అరైవల్. హెబ్రీ పత్రిక 5:7 ఏం తెలియజేస్తుంది? నాట్ అరైవల్, హిజ్ యాగోని, గెత్సెమనెలో ఆయన పొందిన వేదనను తెలియజేస్తుంది. యాచనలు, రోదనలు చేశాడు. యేసు ప్రభు యొక్క మానవత్వం మనం పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే మనం గెత్సెమనెలోకి వెళ్ళాలి స్నేహితులారా. యాగోని. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో యాగోని కాదు, హిజ్ అటోన్మెంట్, ఆ యొక్క శరీరం అమర్చుకుని వచ్చిన వాడు ఒక్క బలి ద్వారా మనందరికి ఏం చేశాడు? పాప క్షమాపణ ఇచ్చాడు. 3 భాగాలు కదా. ఒకటి అరైవల్, రెండోది యాగోని, ఆయన వేదన గెత్సెమనే, మూడోది కల్వరి. ఆయన మానవుడు ఎందుకు అయ్యాడు? మనం వెనక్కి వెళ్ళాల్సింది, ఆదికాండం 3వ అధ్యాయంకి వెళ్ళాల్సింది. అవర్ ఫస్ట్ మ్యాన్ ఎవరైనా? యాడమ్. యాడమ్కి ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ యొక్క మాటను మీరటం ద్వారా ఆదాము కోల్పోయాడు, దేవునికి దూరం అయ్యాడు. ఇప్పుడు మానవుడు మరలా దేవుని దగ్గరకు రావాలంటే దేవుడు ఏదో ఒక కార్యం చేయాలి.
ఆదాముకి 3 కార్యాలు జరగాలి. నెంబర్ 1, దూరమైపోయిన ఆదాముకు దేవుని గురించి చెప్పేవాడు కావాలి, ప్రాఫెట్ కావాలి. దూరమైపోయిన ఆదాముకును దేవుని దగ్గరకు తెచ్చే యాజకుడు కావాలి. 3వదిగా ఆదాము పోగొట్టుకున్న రూల్ కదా, దేవుడు ఆదాముకు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఏం చేయాలి? నువ్వు ఏలాలి. ఆదాం మరల ఏలేబెట్టుగా రావాలి. ప్రాఫెట్ కావాలి, పొటెంటేట్ కావాలి, ప్రిస్ట్ కావాలి. ఈ 3 ఒక్కర్లోనే ఉన్నాయి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఈ 3 చేసిన వ్యక్తి లేనే లేడండి. ప్రవక్తలు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు, యాజకులు ఉన్నారు, కానీ ఎవరు లేరు? ప్రవక్త, రాజు, యాజకుడు 3 చేసిన వ్యక్తి లేరు. ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇవన్నీ చేయాలంటే ఆయన రక్త మాంసాల్లో పాలువాడు కావాల్సిందే. ఇది క్రిస్మస్ సందేశం బ్రదర్స్. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఎన్నో రకరకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. అద్భుతాలు చేయడానికి వచ్చారు, స్వస్థతలు చేయడానికి వచ్చారు, అప్పులు తీసేయడానికి వచ్చారు. ఆయన యొక్క మెయిన్ పర్పస్ని పక్కకు పెట్టి ఎన్నో సెకండరీ పర్పసెస్ తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని గందరగోళం చేస్తున్నారు. కానీ అత్యంత డాక్ట్రినల్గా, సిద్ధాంతపరంగా మనకి ఎక్కడ కనపడుతుంది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. అందుకే 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆయన ప్రవక్తల కంటే, ఏంజల్స్ కంటే గొప్పవాడు. అందుకే చూడండి ఒకసారి, ఏంజల్స్, దేవదూతలు వాక్యాన్ని తీసుకొచ్చారు, కానీ ప్రభు రక్షణ ఆరంభించాడు. ఏంజల్స్ కంటే గొప్పవాడు. తర్వాత 5 నుంచి దాదాపుగా 12వ వచనం, లేకపోతే 5 నుంచి 15వ వచనం వరకు ఆదాము కంటే గొప్పవాడు. 16, 17, 18 వచనాలు చెప్పండి, అహరోను కంటే గొప్పవాడు. ఏంజల్స్ కంటే గొప్పవాడు, ఆదాము కంటే గొప్పవాడు. చెప్పండి, అహరోను కంటే గొప్పవాడు. ఏంజల్స్ వార్తాహరులు, ఆయన ప్రాఫెట్. కొంచెం కొంచెం తీసుకొచ్చారు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడారు, కానీ ఫుల్గా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆదాము పోగొట్టుకున్నాడు, కానీ ఈయన ఆదాము కంటే శ్రేష్ఠుడు. కాబట్టి 3 భాగాలు చూసాం. ఏంజల్స్ కంటే శ్రేష్ఠుడు, ఆదాము కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. ఇవన్నీ నెరవేర్చడానికి, ప్రాఫెట్, పొటెంటేట్, ప్రిస్ట్గా ఉండటానికి యేసు ప్రభువారు రక్త మాంసాల్లో పాలువాడుగా వచ్చాడు. 2 శ్రేష్టమైన మాటలు చెప్పాలి. నేను తెలుసుకున్నా చెప్తున్నానండి. ఇవి చాలా గంభీరమైన అంశాలు. మానవుడికి వర్డ్, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరంటే ప్రాఫెట్స్. పడిపోయిన మానవుల్ని దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళు ఎవరంటే ప్రీస్ట్స్. వర్షిప్లోకి తీసుకెళ్తారు. పతనమైన మానవుణ్ణి, అధికారం పోయిన మానవుణ్ణి అధికారం పొందేటట్టుగా అతన్ని విల్ సరి చేసేవాడు కింగ్. అందుకే పరలోక ప్రార్థన అనే మాట ఏంటి? నీ యొక్క చివరిది మాట, నీ రాజ్యము వచ్చునుగాక. విల్, వర్డ్ త్రూ ప్రాఫిట్స్, వర్షిప్ త్రూ ప్రీస్ట్స్ అండ్ విల్ త్రూ కింగ్స్ అండ్ పొటెంటేట్స్. ప్రభు యేసుక్రీస్తు వారు చేసింది అదే. రెవల్యూషన్ తీసుకొచ్చాడు యేసు ప్రభు. అందుకే ఆయన జన్మించిన తర్వాత 3.5 years మినిస్ట్రీలో తండ్రి గురించి బయలుపరిచాడు, అనేక అంశాలు తెచ్చాడు. ఫుల్ రెవల్యూషన్ ఇచ్చింది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. టు రివీల్. రెండవదిగా యాజకుడు చేసే పని ఏంటి? టు రిప్రజెంట్. మన పక్షంగా ఆయన మన కొరకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. యేసు ప్రభు చేస్తున్నాడు. మూడవదిగా టు రూల్. ఏలటానికి రాబోతున్నాడు. యేసు ప్రభు వారు 3 గొప్ప గంభీరమైన కార్యాలు. నిన్న ప్రవక్తగా, నేడు ప్రధాన యాజకుడిగా, రేపు రాజులకు రాజుగా. 3 great ఆఫీసెస్. ఇది ఇన్కార్నేషన్ యొక్క సీక్రెట్.
ఆయన రక్త మాంసాల్లో పాలువాడుగా దేవుని కుమారుడు మనుషు కుమారుడు కావటానికి ముఖ్యమైన గంభీరమైన సత్యాలు ఇవే. టు రివీల్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు రిప్రజెంట్ ద వర్షిప్ ఆఫ్ గాడ్, టు రూల్ ద విల్ ఆఫ్ గాడ్. ఎవరు చేయగలరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే 3వ అధ్యాయం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడున్న పదం చూడండి. ఒకటి అపోస్తులుడు న్యూ టెస్టమెంట్ టర్మ్, ప్రధాన యాజకుడు ఓల్డ్ టెస్టమెంట్ టర్మ్. ఈ రెండు కలిపి ఎవరిలో ఉన్నాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బెటర్ దాన్ ఏంజల్స్, దేవదూతల కంటే గొప్పవాడు. అది బెటర్ దాన్ యాడమ్, ఆదాము కంటే గొప్పవాడు. ద ఫస్ట్ హై ప్రీస్ట్ ఎవరండి? అహరోన్. బెటర్ దాన్ హై ప్రీస్ట్. ఏం జరుగుతుంది ఈ 2వ అధ్యాయంలో? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 7 గొప్ప అంశాలు. ఆయన యొక్క రక్త మాంసాల్లో పాలువాడుగా అవటం ద్వారా ఏం జరగబోతుంది, ఏం జరిగిందో లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తాయి. 1వ అధ్యాయం ఆయన దైవత్వం, 2వ అధ్యాయం ఆయన మానవత్వం. మానవత్వం అనే పదం కూడా వాడాలేదో కూడా మనకు తెలియదండి. కొంతమంది మ్యాన్హుడ్ అంటారు, ఇంకొంతమంది హ్యుమానిటీ అంటారు. ఈ 2 పదాలు సెట్ కావు ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక ఆ మాట అనాల్సి వస్తుంది అంతే. ఆయన మానవుడు అని చెప్పినప్పుడు ఆయన దేవునితో సమానని మర్చిపోకూడదు. ఆయన దేవుడు అని చెప్తున్నప్పుడు ఏం మర్చిపోకూడదండి? ఆయన మానవుడు అనేది మనం మర్చిపోకూడదు. ఇన్సపరేబుల్ గ్రేట్ యాక్టివిటీ. చూద్దాం మరి 7 గ్రేట్ అచీవ్మెంట్స్. ఆయన రక్త మాంసాల్లో పాలువాడు కావటం ద్వారా గ్రేట్ అచీవ్మెంట్స్. మొట్టమొదటిగా ఆయన రక్షణకర్త, సేవియర్. 10వ వచనంలో రక్షణకర్త. 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగూ తప్పించుకుందాం. ఆయన మానవావతం ద్వారా ప్రపంచానికి ఏమొచ్చిందండి? రక్షణ. అందుకే ఏంజల్సే ఆ వర్తమానం తీసుకొచ్చారు. ఏ వర్తమానం? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. డియర్ బ్రదర్స్, ఎంత శ్రేష్టమైందంటే రక్షకుడు గురించి చెప్పారు కానీ రక్షణ గురించి చెప్పే అవకాశం వారికి లేదండి. కొర్నేలికి దూత కనపడి ఏం చెప్పాడు? నీ ప్రార్థన వినపడింది, ఫలానా చోట యొప్పేలో పేతురు అనే వ్యక్తి ఉంటాడు, అతన్ని పిలిపించుకో, అతడు ఏ మాటలు చెప్తాడో దానివల్ల నీకేం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది అని చెప్పాడు. కానీ ఆ మొక్క ఎవరు చెప్పలేకపోయారు? దూతకు లేదు. కానీ దూత అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి? ద ఫస్ట్ అనౌన్స్మెంట్ అట్ హిస్ బర్త్ ఈజ్ ద సేవియర్. రక్షకుడు, రక్షణకర్త. మానవాళి రక్షించాలంటే, పాపులు రక్షించబడాలంటే, సర్వ మానవాళ్ళు రక్షించాలంటే, అందరికి రక్షకుడుగా ఉండాలంటే, మనుషులందరికి రక్షకుడు ఉండాలంటే ఆయన రక్త మాంసాల్లో పాలువాడు కావాల్సిందే. ఆయన ఎవరు? సేవియర్. కింద రాయబడిన చూడండి. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ వరములు 4 ఉన్నాయి కదా. సూచక్రియలు యోహాను సువార్తలో చూస్తాం, మహత్కార్యాలు మత్తయి సువార్తలో చూస్తాం, అద్భుతాలు మార్కు సువార్తలో చూస్తాం, పరిశుద్ధాత్మ వరాలు లూకా సువార్తలో చూస్తాం. ఈ 4 యేసుప్రభు వారు చేశాడు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైంది రక్షణ. టునైట్, ఈ రాత్రి శ్రేష్టమైంది ఏంటి? రక్షణ. అద్భుతం జరిగిందా? సంతోషం. స్వస్థత జరిగిందా? సంతోషం. వాటన్నిటికంటే శ్రేష్టమైందంటే గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన. హెబ్రీ పత్రికలో 7 గొప్ప సంగతులు ఉన్నాయి. తర్వాత మీరు చూడండి, గొప్ప గొప్ప అని 7 టైటిల్స్ మనం చూడొచ్చు. సేవియర్, ఆయన ఇన్కార్నేషన్, ఆయన నరరూపి అవటం వలన మానవాళికి ఏమొచ్చింది? రక్షణ. అందుకే 10వ వచనంలో అనేకులను మహిమకు తీసుకొస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఈ రక్షకుడు మహిమను తిరిగి తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందా? సో మొట్టమొదటిది ఏంటండి? సేవియర్. రెండవదిగా ఆయన సబ్స్టిట్యూట్. దేవునికి మానవులకు మధ్యవర్తి. ఆయన ఒక యానిమల్గా రాలేదు, ఒక జంతువుగా రాలేదు.
ఆయన ఒక ఏంజల్గా రాలేదు, ఒక దేవదూతగా రాలేదు, ఆయన ఒక ఏలియన్గా రాలేదు. ఇప్పుడు ఏలియన్ స్టోరీస్ ఎక్కువైపోయినాయి కదా, ఏలియన్స్ దాడి చేస్తున్నారు. టీవీ నేను కొన్ని ఛానల్స్కి ఇదే పని కదండి. ఏలియన్స్ ఉన్నాయి లేవో మనకు తెలియదు. ఏంజల్గా రాలేదు, యానిమల్గా రాలేదు, ఏలియన్గా రాలేదు. ఆయన దేవుడు మానవుడుగా మధ్యవర్తిగా నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ మాటలు మనం చూస్తున్నాం చూడండి. వానికి అనే మాట, వానికి నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఎలా దర్శించాడు? మీడియేటర్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. హీ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్. ఈయన మాత్రమే దేవుని మీద మానవుడి మీద ఇద్దరి మధ్య చేయి ఉంచదగిన వాడు, ఇద్దరికి తీర్పరగుండవలసిన వాడు, ఒక సబ్స్టిట్యూట్. ఆయనకు మించిన సబ్స్టిట్యూట్ లేరండి ఈ లోకంలో. సబ్స్టిట్యూట్ అంటే రకరకాల మీనింగ్స్ ఉంటాయి. క్రికెట్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్ వస్తారు. అతని పని ఏంటి? ఎవరికైనా ఇంజురీ అయితే వస్తాడు, ఫీల్డింగ్ చేసి వెళ్తాడు, కానీ బ్యాటింగ్ చేయడానికి వాటికి వీటికి లేదు కదా, కొన్ని లిమిట్స్ ఉంటాయి. సబ్స్టిట్యూట్కి చాలా లిమిట్స్, పెద్ద రూల్స్ ఉంటాయి. కానీ ఈ ద ట్రూ సబ్స్టిట్యూట్ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్. ఆయన మన ప్రత్యామ్నాయంగా మధ్యవర్తిగా రావాలంటే ఆయన రక్త మాంసాల్లో పాలువాడుగా రావాల్సిందే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మన ఎవరండి? బదులుగా ఉన్న మనిషి, నాకు బదులుగా ఉన్న మనిషి. ఎన్ని పాటలు వచ్చినాయి ఆయన మీద. ఆయన మన ప్రత్యామ్నాయం. అబ్రహాముకు ఒక ప్రత్యామ్నాయం ఉంది కదా, ఇస్సాకు విషయంలో ఒక ప్రత్యామ్నాయం ఏంటి? ర్యామ్. పొదలో చిక్కుకున్న పొట్టేళ్ళు. ఇస్సాకు ఏముంది? ఒక ప్రత్యామ్నాయం. ఈ లోకంలో చాలా వాటికి ప్రత్యామ్నాయం చూసుకుంటారు, కానీ మన రక్షణకు, మన నిత్య జీవానికి ప్రత్యామ్నాయం ఒక్కడే. ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హీ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్. మూడవదిగా హీ ఈజ్ అవర్ శాంక్టిఫైయర్. ఎవరైనా మనల్ని పరిశుద్ధపరిచేవాడు. అక్కడ ఆ మాట రాయబడి, ఆయన రక్షణకు అనేక కుమారులను మహిమకు తీసుకొస్తాడు. కింద ఆ మాట మీరు కంటిన్యూ చేస్తే ఆ మాట ఉంటుంది. మొదటి అధ్యాయం అదే మాట మీరు చూడొచ్చు. ఆయన శుద్ధీకరణం చేశాడు, శాంక్టిఫైయర్. ఆయన శిలువ మరణము ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఆదాముకి మరణం ఎందుకు వచ్చింది? అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నియమం తప్పు చేశాడు కాబట్టి ఆదాముకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇక్కడ యేసుప్రభువు నాట్ గవర్నమెంట్, గ్రేస్, కృప వలన మరణాన్ని రుచి చూశాడు. దేనివల్ల అండి? ఆదాముకి మరణం గిల్ట్, అతను చేసిన అపరాధాన్ని బట్టి వచ్చింది. కానీ యేసుప్రభువు వారికి మరణం రుచి చూసింది నాట్ గిల్ట్, బికాజ్ ఆఫ్ గ్రేస్. చాలామంది యేసుప్రభువు వారు సిన్లెస్ అంటారండి. పాపం చేయలేదు కాబట్టి పాపం లేనివాడు కాదు, పాపం లేనివాడు కాబట్టే పాపం చేయలేదు. అర్థమైంది స్నేహితులారా? ఏం చెప్పండి అన్నమాట. పాపం లేనివాడు కాబట్టే పాపం చేయలేదు, కానీ పాపం చేయలేదు కాబట్టి పాపం లేనివాడు కాదు. ఇట్ ఈస్ చాలా చాలా శ్రేష్టమైన అంశం. ఆదామును దేవుడు ఇన్నోసెంట్గా చేశాడు. ఆదాము పాపం చేశాడు, కానీ పాపమెరుగని ఈయన మన కొరకు ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. ఆయన 6 hours కల్వరిశిలలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తాన్ని ధారపోశాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకే రక్తము అనేది హైలైట్ చేయబడింది. రక్త మాంసాలతో ఆయన రావాల్సింది కదా. ఇదే మాట మరి చూడండి, ఇక్కడ ఏముంది? 2వ అధ్యాయంలో ఆయన ఇష్టపడి రక్త మాంసాల్లో పాలువాడుగా వచ్చాడు ఉంది, కానీ 10వ అధ్యాయంలో తండ్రి అతనికి శరీరం అమర్చాడని వచ్చింది. కానీ ఈ రెండు కలిపి ఆయన ఇష్టపడి చేశాడు. ఆయన ఎవరు? మన శాంక్టిఫైయర్, మన శుద్ధీకరణ కారకుడు, మన పాపాలను తీసివేసేవాడు. హెబ్రీ పత్రిక సారాంశం అదే. గొర్రెలు మేకలు ఇవేమి ఏం చేయవండి? మానవుడికి పాపాన్ని తీసివేయలేవు. ఏం తీసివేస్తుంది? ఆయన యొక్క
అమూల్యమైన రక్తం. ఒకేసారి ఆయన బలయ్యాడు. ఎట్ వన్ మూమెంట్. అందుకే దాన్ని ఏమంటారు? ఎట్ వన్ మూమెంట్. యేసు ప్రభు శిలువలో చేసిన గొప్ప కార్యం. ఆయన మరణము ద్వారా అందరూ రక్షించబడే అవకాశం ఉంది. అందుకే అక్కడ ఉన్న మాట చూడండి, అందరికీ కొరకు. చూడండి, నేను చదువుతాను 2:9 వచ్చిన, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము వచ్చి. ఇక ఎవరు తప్పించుకోలేరండి. యేసు ప్రభు నేను నా కొరకు చనిపోలేదండి అంటానికి లేదు. ఈ డైడ్ ఫర్ ఆల్. మనందరి కొరకు ఆయన క్రైదనమయ్యాడు. 1 తిమోతి పత్రిక 2:4 వచ్చిందాక మనం చూసాము. అందరి విమోచన. కొందరి కొరకు, అందరి కొరకు, అందరి కొరకు. ఆయన ఇన్కార్నేషన్ ఉద్దేశం ఏంటి అంటే, ఆయన ఎప్పుడు నేను సిలువెక్కాలా అని ఆయన తహతహలాడాడండి. చాలాసార్లు జీవరత్న అంకుల్ నాకు ఫోన్ చేసి అంటాడు, చాలా సంవత్సరాల క్రితం డేవిడ్ నువ్వు ఒక మాట చెప్పావు, అది నా హృదయాన్ని కలిచివేసిద్ది అంటాడు. ఏంటంటే, ఒక సందర్భంలో యేసు ప్రభు వారు యెరూషలేము వెళ్ళ అభిముఖుడై ఉన్నాడు ఉంటుంది లోకాసువార్తలో. త్వరగా యెరూషలేము వెళ్ళిపోవాలి, నేను సిలువలో మరణించాలని సిద్ధపడిపోయాడు. వెనక్కి తిరిగి చూడలేదని చెప్పానంట నేను ఆ మెసేజ్లో. అంకుల్కి అది బాగా ఆకట్టుకుందంట. ఆయన ఎంత సిలువకు వెళ్ళాడు కదా, సిలువ మార్గం ఎంచుకున్నాడు. ఆయన సిలువలో ఏమయ్యాడు? మన కొరకు మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. హీఈస్ అవర్ శాంక్టిఫైడ్. 4వదిగా హీఈస్ అవర్ శాంక్టన్ కాన్కరర్. సాతాన్ని ఓడించాడు మన పక్షం. 14 వచ్చిన చూడండి, ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడని కదా. అపవాది క్రియలో లయము చేయడానికి వచ్చాడు. 1 యోహాను పత్రికలో ఆయన ఇన్కార్నేషన్. ఆయన మానవుడిగా రావాల్సిన ఉద్దేశం ఏంటి? ఎవరిని ఓడించడానికి? అపవాదిని ఓడించడానికి. సిలువలో ఆయన పాక్షికంగా ఓడించాడు, కానీ రేపు ఆయన సెకండ్ కమింగ్లో పూర్తిగా సాతాన్ని ఏం చేస్తాడు? ఆయన ఓడిస్తాడు. మనందరికీ ఫియర్, భయం ఉంది. దేన్ని బట్టి? మరణ భయం ఉందా లేదా మనకి? ఈ మరణ భయం ఎవరి వలన వస్తుంది? సాతాను వలన వస్తుంది కదండి. ఇప్పుడు యేసుప్రభు వారే సాతాన్ని ఓడించాడు కదా. ఆయన శరీరధారిగా ఉన్న ఓడించాడు. 3 తీసుకుని వచ్చాడు కదా, ప్రొవిజన్స్ తీసుకొచ్చాడా లేదా? రాళ్ళని రొట్టెలుగా చేసుకో, నీ ఆకలి తీర్చుకో, నాకు నమస్కారం చేయి, పొజిషన్ ఇస్తానన్నాడు. ఆయన ప్రోగ్రామ్ చేంజ్ టైం చూశాడు. యేసుప్రభు వారు ఓడించాడు కదా. మొదటి ఆదాము ఏం చేశాడండి? ఈ 3 ఓడిపోయాడు. శరీరాశ, నేత్రాశ, జీవడం పేల్. బట్ దిస్ సన్ ఆఫ్ మ్యాన్, శోధన కొండ దగ్గర తాత్కాలికంగా ఓడించాడు, కలువరి కొండ దగ్గర పాక్షికంగా ఓడించాడు. రేపు మరణాన్ని పూర్తిగా ఓడిస్తాడు. ఎవరైనా? సాటన్ కాన్కరర్. ఆయన నీ యొక్క నా యొక్క భయాన్ని తీసివేశాడు కదా. ఆ యొక్క క్రిస్మస్ సీజన్ సందేశం ఏంటి? భయపడకుడి. దూత చెప్పిన మాట ఏంటి? జకర్యాతో భయపడకుడి. జకర్యా పాడిన పాటలు ఏంటి? మాకిక భయము లేదు, నిర్భయంగా ఉంటాం. దూతల గొర్రెలు చెప్పిన మాట ఏంటి? గొర్రెల కాపర్లకి భయపడకుడి. మొదటి మానవుడు భయపడి దాక్కున్నాడు, కానీ ఆయన భయాన్ని తీసివేయడానికి వచ్చాడు. 4th సాటన్ కాన్కరర్, సేవియర్, సబ్స్టిట్యూట్, శాంక్టిఫైయర్, సాటన్ కాన్కరర్. 5వదిగా ఇప్పుడు ఆయన సింపథైజర్. ఆయన మన బలహీనతల విషయమై ఆయన చూద్దాం. చూడండి 16-17 వచనాలు. ప్రజల పరిహారం కలగజేయటకి దేవుని సంబంధమైన కార్యములలో కనికరం గల నమ్మకమైన ప్రధాన యాజకుడు. హీఈస్ అవర్ సింపథైజర్. కనికరం గలవాడు. ఇప్పుడు ఆయన అదే శరీరంతో ఎక్కడున్నాడండి? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. రక్త మాంసాలతో పాలువాడుగా వచ్చాడు, రక్తాన్ని చిందించాడు. ఏముంది? ఎముకలు మాంసం ఉన్నాయి. మహిమపరచబడిన నరుడుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? తండ్రి కుడి పార్శ్వమున ఏ గ్లోరిఫైడ్ మ్యాన్గా ఉన్నాడు. ఆ యొక్క బెత్లెహేములో ఆయన ఏమైతే బాడీ బ్లడ్ అని తీసుకున్నాడు, బ్లడ్ లేకుండా బాడీతో, గ్లోరిఫైడ్ బాడీతో ఎక్కడున్నాడు చెప్పండి? తండ్రి కుడి పార్శ్వము నుండి
మన కొరకు కనికరాన్ని చూపిస్తున్నాడు. ఎవరైనా సింపథైజర్ కదా. 4వ అధ్యాయంలో కూడా చూడండి, మన శ్రమల్లో మన కష్టాల్లో 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేడు వాడు కాను కానీ సమస్త విషయంలో మన వలె శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనం కనికరింపబడి. మన శ్రమల్లో కనికరాన్ని చూపిస్తాడు, మన రిపోర్ట్స్లో కనికరం చూపిస్తాడు, మన దివాళతనములో, మన ఓటముల్లో, మన బలహీనతలో, మన వీక్నెస్లో ఆయన కనికరం చూపించేవాడు. అందుకే యోధా పత్రికలు ఉంటుంది, ఆయన కనికరం కొరకు ఏం చేయండి, కనిపెట్టుడి. వాట్ ఈస్ సింపథైజర్. కారణం ఆయన కూడా ఈ లోకంలో అనేక మందిని వైపు చూసి ఏమాడు, ఆయన కనికరపడ్డాడు. ఆయన ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఆయన సహానుభావం కలిగిన వాడు, అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. ఈ బికేమ్. ఎందుకు అవసరం అండి ఇదంతా? ఆ వాక్యమే శరీరధారి. ఆయన బికేమ్ ఫ్లెష్, బికేమ్ సహోదరుడు వంటి వాడు ఆయన. మీరు మన ప్రభైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుని మీ నిమిత్తం దరిద్రుడు. ఈ బికేమ్. ఇదిగో నేను మృతి పొందితను కానీ యుగ యుగములకు ఏమయ్యాను, బికేమ్ డెడ్. ఆయన సహోదరుల వంటి వాడవలసి వచ్చింది. హీఈస్ అవర్ సింపథైజర్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ 2025 ఎండింగ్ డేస్లో ఆయన మన కనికరం గల ప్రధాన యాజకుడు. కనికర పట్టమే కాదు, 6వదిగా ఈజ్ అవర్ సకర్, సపోర్టర్, సహాయుడు. 18వ వచనం, తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడు వారికి ఎవరైనా సహాయం చేయగలిగిన వాడు. కనికరమే కాదు, చాలామంది కనికరం చూపిస్తారు. ఓ బ్రదర్ ఎట్లా ఉందా, అలా ఉందా, ఓకే సరేలేకండి మీ గురించి ప్రార్థన చేస్తాం బ్రదర్, ఎట్లా అయిందా అసలు అని అందరూ చెప్తాం. ఈ బ్రదర్కి ఎట్లా అయిందా అంటాం కానీ ఏం చేయం, జరుగుతున్న అంకుల్లాగా ఏం సహాయం చేయం. అంకుల్ గారు ఎవరైనా హాస్పిటల్లో తెలిస్తే వెళ్ళిపోతాడు, ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతాడు. ఇయర్స్గా ఆయన యొక్క ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ 80s దగ్గరకు వచ్చినా కూడా ఎవరికి బాగపోయినా ఏం చేస్తాడు చెప్పండి, మూవ్. హీఈస్ అవర్ సకర్, హీఈస్ అవర్ సకరర్, హీఈస్ అవర్ సపోర్టర్. ఒక మహిమపరచబడిన మానవుడుగా మనకు సహాయం చేస్తాడు. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చివరిలో కూడా ఇవే మాటలు మనం చూస్తున్నాం. 5వ వచనం, నేను ఏ మాత్రం విడువను, నేను ఎన్నడూ ఎడబాయను. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలరు. కారణం మనకు ఒక సపోర్టర్ ఉన్నాడు. ఎక్కడండి? తండ్రి కుడి పార్శ్వమున 24/7 ఎబెనేజర్, హెల్పర్, సకరర్ ఉన్నాడు కదా. ఇవన్నీ కావాలంటే ఆయన రక్త మాంసాల్లో పాలువాడు కావాలి. ఇదే మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణ సంఘంతో అంటాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఎలా ఎరిగాడు? ఈ లోకంలో ఆయన శ్రమ పడలేదా? ఈ లోకంలో ఆయన దరిద్రతను అనుభవించలేదా? ఈ లోకంలో ఆయన దూషించబడలేదా? ఆ అనుభవం కలిగిన వాడు ఈనాడు మనకేం చేస్తున్నాడండి? సపోర్టర్గా ఉన్నాడు. ఆఖరిగా హీ సావరిన్. ఒకరోజు రాబోతుంది, ఆయన అధికారాన్ని తీసుకోబోతున్నాడు. ఆయనకి సమస్తం లోపరచబడిద్ది. ఆయన సార్వభౌముడిగా ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? ఏదైనా తోటను పోగొట్టుకున్నాడు, ఈడెన్ గార్డెన్ పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువు వారు మళ్ళీ ఈడెన్ గార్డెన్ తీసుకురాడండి, ఎటర్నల్ గార్డెన్ తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? ఈడెన్ గార్డెన్ తీసుకొస్తే గూగుల్ మ్యాప్లో దొరికేది ఎక్కడో చోట కదా. ఈ భూమిలో మొత్తం అణువణు చూస్తున్నారు. ఈడెన్ గార్డెన్ పట్టేవాళ్ళే కదండి. కలకట్టాలో ఒక గ్రౌండ్ పేరు ఏంటి? క్రికెట్ గ్రౌండ్ పేరు ఈడెన్ గార్డెన్స్. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ రేపు యేసు ప్రభువు వారు మళ్ళా ఈడెన్ గార్డెన్ తీసుకురాడు, ఎటర్నల్ గార్డెన్ తీసుకొస్తాడు కదా. ప్రకటన గ్రంథం చివరిలో ఉంది, ఎటర్నల్ గార్డెన్ సిటీ. శ్రమ, హింస, బాధ ఉండదు. ఆయన సావరెన్ కింగ్గా ఉండబోతున్నాడు. ఒక నరుడుగానే, మహిమపరచబడిన నరుడుగా ఆయన ప్రపంచాన్ని ఏలుతాడు. అంబులెన్స్ సౌండ్లు ఉండవు,
రాకెట్ సౌండ్లు ఉండవు, మిస్సైల్ సౌండ్లు ఉండవు. ప్రతి చెట్టు, ప్రతి యానిమల్, ప్రతి ఒక్కటి ఆయనకి ఏమవుతుందండి? లోపరచబడిద్ది. ఎ గ్రేట్ ఎటర్నల్ గార్డెన్ రాబోతుంది. 7వదిగా ఆయన ఏం కాబోతున్నాడు? సావరెన్ కాబోతున్నాడు. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? ఆయన రక్త మాంసాల్లో పాలువాడు కావాలి. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ఇన్కార్నేషన్. ఆయన ప్రాఫెట్, ఆయన ప్రవక్త, ఆయన ప్రీస్ట్, ఆయన యాజకుడు, రేపు ఫ్యూచర్లో ఆయన పొటెంటేట్. వాట్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం కొనియాడాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.